ప్రెజెంట్ అమీర్ ఖాన్తో ఒకానొక టైంలో గజనీ మూవీ తీసి 100 కోట్ల మార్కెట్లో అయితే అల్లు అరవింద్ ఫస్ట్ టైం రావడం జరిగింది. ఇప్పుడు గజనీ 2 తీసి నేను 1000 కోట్ల మార్క్ వరకు వెళ్ళాలి అనుకుంటున్నాను అని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది. ఎప్పుడు అవ్వబోతుంది ఈ ప్రాజెక్ట్? ఖచ్చితంగా తండేల్ ప్రమోషన్స్లో భాగంగా అటు అమీర్ ఖాన్ గారిని అయితే పిలిచారనమాట హిందీ ప్రమోషన్స్కి. అటు అల్లు అరవింద్ గారు కూడా చాలా ఏళ్ళు అయిపోతుంది అమీర్ ఖాన్ గారితో పనిచేసి. ఫస్ట్ 100 కోట్లు కొట్టాం మేము హిందీ సినిమాలోనే. అదొక బిగ్ బ్రేక్ మాకు. అప్పట్లో ఏ నిర్మాత చేయనటువంటి సాహసం మేము చేసాము. అదే రీమేక్ సినిమాతో మేము 100 కోట్లు కొట్టగలిగామంటే మామూలు విషయం కాదు. సో మరి ఇప్పుడు గజనీ 2 చేసి ఇప్పుడు నా తోటి నిర్మాతలందరూ కూడా 1000 కోట్లు మార్కెట్లోకి వెళ్ళిపోయారు. నేను కూడా గజనీ 2 అమీర్ ఖాన్ గారితో చేసి 1000 కోట్లు కొట్టాలి, మళ్ళీ హిందీ సినిమాలకి సోలోగా 1000 కోట్లు ఇవ్వాలని నేను భావిస్తున్నాను ఆయన చెప్పారనమాట. సో మీరు రెడీ అంటే నేను రెడీ అని అమీర్ ఖాన్ గారు కూడా చెప్పడం జరిగింది. సో మరి అల్లు అరవింద్ గారు డ్రీమ్ని మరి ఆ గజనీ 2 రాసుకొచ్చే డైరెక్టర్ ఎవరున్నారో చూడాలి. ఎందుకంటే గజనీ అనే సినిమా ఖచ్చితంగా అది తమిళ నుంచి తీసుకుని రీమేక్ చేయబడిన సినిమా. సో ఖచ్చితంగా అప్పుడు ఏఆర్ మురుగదాస్ గారు రాసిన కథ అది తమిళ్లో సక్సెస్ అవడం, అటు తెలుగులో కూడా అదే రిలీజ్ అవడం, ఆ కథను వాళ్ళు తీసుకుని అమీర్ ఖాన్ గారితో మళ్ళీ రీక్రియేట్ చేసి తీశారనమాట. సో గజనీ కానివ్వండి, ఇది ఏదైతే సిరీస్గా 3 లాంగ్వేజెస్ తీశారు అది అన్నిట్లలో సక్సెస్ అయింది. బట్ ఆ స్టోరీ అక్కడ ఎండ్ అయిపోయింది. మీరు దానికి సీక్వెల్ తీయాలనుకుంటే దానటువంటి బెస్ట్ స్టోరీ, దానికి తగ్గట్టుగా బెస్ట్ కొన్ని వస్తాయి. ఆ కథను కంటిన్యూషన్ కాకుండా అదే దీంతో కథని ఇంకొక కొత్త స్టోరీలోకి తీసుకెళ్ళి ఎవరైనా రైటర్ రాస్తే, అంటే మురుగదాస్ గారు మళ్ళీ దాని కంటిన్యూషన్ రాసేవాళ్ళు అయితే అప్పట్లో రాసేవాళ్ళేమో. మరి ఆయనకి ఇంట్రెస్ట్ లేనప్పుడు మళ్ళీ ఈయన అడిగినంత మాత్రం ఆయన మళ్ళీ కథ రాయడు. సో మరి దానికి ఎవరైనా వేరే వాళ్ళు కథను కొత్తగా క్రియేట్ చేసి ఇంకో డిఫరెంట్ అదే మైండ్ సెట్తో ఇంకో కొత్త స్టోరీని అల్లడితే కనుక అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఈరోజు. ఎందుకంటే అప్పటి నుంచి ఆ సినిమాని మన ప్రేక్షకులు వదలలేకపోతున్నారు. హిందీ సాంగ్స్ అయినా, తెలుగు సాంగ్స్ అయినా, తమిళ సాంగ్స్ అయినా 3 లాంగ్వేజ్లో కూడా సినిమా అద్భుతంగా ఉంటుంది. అమీర్ ఖాన్ గారి సాంగ్స్ అయినా కానీ హిందీలో అప్పుడు తెగ వినేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు తెలుగులో కూడా మనం ఇప్పటికీ వింటూ ఉంటాం గజనీ సాంగ్స్ అన్ని కూడా, హృదయం ఎక్కడ ఉన్నదని చెప్పి. సో తమిళ వాళ్ళకి కూడా అవి వింటూ ఉంటారు. సో ఖచ్చితంగా ఆల్బమ్ పరంగా చాలా పెద్ద హిట్. అట్లా సినిమా కూడా కొత్త కాన్సెప్ట్ అప్పట్లో. సో మరి ఇప్పుడు మళ్ళీ అట్లాంటి కాన్సెప్ట్ ఎవరు రాస్తారు? మరి అల్లు అరవింద్ గారు అలా చేయిస్తారా నిజంగానే, ఊరికే మాట వరుస కన్నారా మాత్రం తెలియదు. కానీ అమీర్ ఖాన్ గారు అయితే నేను రెడీ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరి దాన్ని కథ రాసేవాడు దొరికితే ఖచ్చితంగా ఆ 1000 కోట్ల మార్కెట్లోకి, ఆ డ్రీమ్లోకి ఈయన కూడా అల్లు అరవింద్ గారు కూడా వెళ్తారు. చూడాలి.